హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరి సహాయ మంత్రికి ఉన్న బండి సంజయ్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలండి. ఎందుకు అరెస్ట్ చేయాలయా? 8-9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుక, హైదరాబాద్ నగరాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని కోణాలు అభివృద్ధి చేసి మరి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి అనేక సంస్థలను తీసుకొచ్చి 25 లక్షల ఉద్యోగాలని మేము ఇక్కడ అందించినటువంటి ఘనత మాకున్నది. అందుకు అరెస్ట్ చేయాలనా? అక్కస్సు కక్కుతా ఉన్నారు. బురదలే ప్రయత్నం, చిల్లర రాజకీయం. ఇంత చిల్లర రాజకీయం హోదాలో అంటే ఈ తగదు. ఇంకా ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాయి, శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు, ప్రతివద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఆయన దయాలు విధాలు ఉంటుంది ఆయన మాట్లాడితే. ఆయన ఏమి అంటే అరెస్ట్ చేస్తే మంచిదంటే అరెస్ట్ చేయకపోతే పోరాటం చేస్తారంటే వారు హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారిని ఆదేశిస్తున్నారా, లేకపోతే అభ్యర్థిస్తున్నారా, లేకపోతే ఆశిస్తున్నారా? దీన్ని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వీటన్నిటిపైన మేము కేంద్రానికి ఉత్తరం రాస్తాం, డెఫినెట్గా అడుగుతాం, వివరణ అడుగుతాం. ఒక బాధ్యతగత హోదాలో ఉండి రాజ్యాంగం తుంకలు దుక్కుంటా వారి పరిమితిని దాటి మాట్లాడుతూ ఉన్నారు. ఈజ్ క్రాసింగ్ హిస్ లిమిట్, క్రాస్ హిస్ లిమిట్స్. ఇది తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా అనేక ఇష్యూస్ రాష్ట్రంలో అనేక ఇష్యూస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నో హామీలు ఇచ్చినారు. ఈరోజు పెట్టుబడులు పోతూ ఉన్నాయి, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు రోడ్ల పైనకి వస్తున్నారు, ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, మహిళలకు దిక్కు అసలు అనేక మొత్తం రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అయిపోయి అంతా కూడా అస్తవ్యస్తంగా తయారవుతూ ఉన్నది. అవినీతి పెరిగిపోయింది. నిన్ననే స్టేట్మెంట్ చూసినాం అమర రాజా వాళ్ళు. నేను సోషల్ మీడియాలో చూసిన, స్టేట్మెంట్ పేపర్లో కూడా చూసిన. మేము ఇక్కడి నుంచి మాకు తగిన ప్రోత్సాహాలు అందకపోతే ఇక్కడ నుంచి తరలిపోతాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. మీరు అమెరికా పోయి కొత్త పెట్టుబడులు ఏమో కానీ ఉన్న పెట్టుబడులు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దీన్ని ప్రశ్నించడానికి బీజేపీ నాయకులకు సమయం ఉండదు, మాటలకి రాదు. ప్రజల శ్రేష్ఠ అవసరం మీద వరకు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవద్దు, వీళ్ళు ఇట్లే ఉండాలనే ఆలోచన అంటే భావదారిద్ర్యంతో ఉన్నటువంటి నాయకులు ఈ బీజేపీ నాయకులు రాష్ట్రంలో. ఈరోజు 10 నెలల కాంగ్రెస్ పాలనలో మరి ఎన్నో ఇలాంటి అనేక సమస్యలు, ప్రజా సమస్యల పట్ల అనేక రకమైన పోరాటాలు ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ కేంద్ర మంత్రి మాట్లాడి కేంద్ర మంత్రి అవుతున్నారు బండి సంజయ్ గారికి దీనిపైన ప్రశ్నించడానికి సమయం సరిపోతలేదా, దొరుకుతలేదా? అంత బిజీ ఉన్నారా ఢిల్లీలో వాళ్ళు? నిన్న మహబూబ్ నగర్లో కొడంగల్ నుంచి వచ్చి మా భూములు లాక్కుంటా ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, హైదరాబాద్ నగరానికి వచ్చి మాత్రం మొరబెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు ఎక్కడ పోయినరు వీళ్ళు? మా ప్రభుత్వ హయాంలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎగిరెగిరి పడి మీద పడి కొట్లాడినటువంటి నాయకులు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు మూగపోయినారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సహాయ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి సహాయ మంత్రిగా మారిపోయినారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా మారిపోయినాడు. కోవర్ట్గా పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది రేవంత్ రెడ్డి గారికి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమెరికాలో పోయిన తర్వాత వారి తమ్ముడితో ఉన్నటువంటి కంపెనీతోని డైరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకుంటా ఉంటే ఒక హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వీరు దాన్ని సమర్థిస్తారు. అసలు రాజ్యాంగం గురించి వీరికి ఏమైనా ఐడియా ఉందా? ఇట్ క్లియర్లీ కమ్స్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. చాలా స్పష్టంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకు వస్తుంది. దీనిపైన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మాటలని డైరెక్ట్గా మేము ప్రధానమంత్రి గారికి, కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాయబోతా ఉన్నాం, లెటర్ రాస్తాం. దీన్ని సమర్థిస్తారా కేంద్ర ప్రభుత్వం? దీన్ని ప్రోత్సహిస్తారా? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని సమర్థిస్తారా? మీ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వీరు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ఒప్పుకుంటుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పకుండా దీనిపైన సమాధానం కావాలి బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకి. చాలా స్పష్టంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకు వస్తుంది. మనం తీసుకునేటప్పుడు చెప్తాం రాగద్వేషాలకు మనం విరుద్ధంగా పనిచేయమని చెప్పేసి. ఈరోజు చాలా స్పష్టంగా ఇట్ క్లియర్లీ కమ్స్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఎన్నో ఇటువంటివైనా అట్లా అగ్రిమెంట్ అయిన సందర్భంలో అనేక సందర్భాలు కేసులు అయినాయి. దీన్ని సమర్థిస్తారు, అది కూడా ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. దీనిపైన తప్పకుండా స్పష్టంగా మేము సమాధానం రాబట్టడానికి
మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపైన క్లారిటీ కావాలి. వారు హోదాలు ఉండి ప్రభుత్వం నుంచి మాట్లాడింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని సమర్థిస్తుందా, కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుందా, ఏమైనా రాజ్యాంగంలో మార్పులు చేయబోతుందా, చేసుకోవచ్చా, వ్యాపారాలు చేసుకోవచ్చా? ఇంత సిల్లీ, ఇంత చిన్న, ఎంత చాలా క్లారిటీ ఉన్న అంశం ఇది. తప్పుని సమర్థించడం, అందుకే వీరు సహాయం ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులంటే మాట్లాడారంటే తెలుగు మాట్లాడడం అనుకుని, ఈయన కేంద్ర మంత్రి హోదాల నుండి మాట్లాడడం అనేది మాత్రం ఈరోజు రాజ్యాంగ విరుద్ధం. వారి పదవికి వారు మోసం చేస్తున్నట్టు, వారి పదవికి వారు దిగజారినట్టు. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్న సంగతిని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు అంతా కూడా ఇక్కడ కాదు, అక్కడ కాదు, డైరెక్ట్ మరి యొక్క కాంగ్రెస్ బీజేపీ పార్టీ యొక్క బంధం, అనుబంధం అసెంబ్లీ వేదికగానే బయటపడ్డది. చాలా చాలా క్లియర్గా బయటపడ్డది. వారి యొక్క మైత్రి బంధం ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం, పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. అన్ని రోజు కూడా వారి మైత్రి బంధం బలోపేతం చేసుకుంటూ పోతూ ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా పొగుడుతూ వారందరి దగ్గర తీసుకుంటూ వీళ్ళంతా బాగా ఉన్నారు, వీళ్ళంతా మంచిగా ఉన్నారని చెప్పి అసెంబ్లీ వేదికగా వారి నాయకుడికి వెళ్ళి తీసుకుంటే వారి ప్రతి సభ్యుడి వరకు కూడా పేరు తీసుకొని, ఎందుకంటే వారు కూడా గతంలో బీజేపీ నుంచి వచ్చిన వారే కదా, గతంలో వారు ఏబీవీపీగా పనిచేసి బీజేపీలో వచ్చారు కాబట్టి స్పష్టంగా వారి యొక్క బంధం ఇక్కడ చాలా క్లారిటీగా కనపడుతూ ఉంది. అందుకే వారు వేదికలో వారు క్లియర్గా పోయి మన బడే బాయ్ అని చెప్పిన మాటలు ఈరోజు బడే బాయ్ చోటే బాయ్ ఒక్కటే అని చెప్పి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, ఇది వారి యొక్క నిజమైన నైజం. చాలా అంటే చాలా, అసలు చాలా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో కుస్తీ పడుతున్నారు, గల్లీలో వచ్చి దోస్తీ చేస్తున్నారు, దోస్తీ చేసుకుంటా ఇలాంటి మస్తీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీని ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా రెండు జాతీయ పార్టీలకి 8 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రానికి ఏం చేశారు 10 నెలలు? మొన్న జరిగిన బడ్జెట్లో అంత తీవ్రమైన అన్యాయం జరిగితే కూడా దాన్ని అడిగే నాదుడు లేడు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి. తెలంగాణ గురించి అడిగాల్సినటువంటి బాధ్యత ఈ ఎంపీల పైన లేదా? ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వారు నిజంగా కూడా కేంద్ర హోంశాఖ మరి మంత్రిగా ఉన్నారు. వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. చెప్పకపోగా వారిని ఈ రకంగా ముఖ్యమంత్రి గారిని వారు రోజు వారిని వెనకేసుకుంటూ వారు చేసిన పనులన్నీ సమర్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా ఈ సహాయ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క పరిధిని దాటి మాట్లాడినారు కాబట్టి తప్పకుండా ఈ వివరణని కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి గారితో పాటు ప్రధానమంత్రి కూడా ఖచ్చితంగా ఉత్తరం రాజుపోయి వారి సమాధానం రాబడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.